మనం సనాతన ధర్మం అంటుంటారు. హ్మ్. సనాతన ధర్మంలో ఏమేమి చెప్తుంటారంటే ముస్లిమ్స్ మన కులం మీద మన దేవాలయాల మీద అటాక్ చేస్తున్నారు. మనం వాళ్ళ మసీదుల మీద అటాక్ చేయాలంటారు. హ్మ్. లేకపోతే మన క్రిస్టియన్స్ మత మార్పిడి చేస్తున్నారు. వాళ్ళని మనం అది చేయాలి, ఇది చేయాలంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంది మనం తెలుసుకో. ఇదే మనకు సనాతన ధర్మం చెప్పి. కాదది. కాదు కదా! మన వేదాలు ఏందో తెలుసా? 4 ఆ వేదాలు. 4 వేదాలు మనం ఎవరైనా చదువుతున్నామా? వింటున్నామా వీటి గురించి తెలుసుకుంటున్నామా? ఇప్పుడు ఒక విషయం మీ అందరికి చెప్తాను నేను. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. వాడు ఇంట్లో ఖురాన్ చదివిపిస్తాడు పిల్లల్ని. ట్యూషన్ టీచర్‌ని పెట్టైనా ఖురాన్ చదివిపిస్తాడు. ఇంట్లో పిల్లలకి ఆడవాళ్ళు కూడా చదువుకుంటారు. మళ్ళీ వాడు ప్రతి శుక్రవారం చిన్న పిల్లగాడు గాని వాడు స్కూల్‌కి పోతే వాడు మధ్యాహ్నం నుంచి పోయి నమాజ్ చేసి వస్తాడు. హ్మ్. అదే ఈ క్రిస్టియన్స్ ఇంట్లో బైబిల్ చదివిపిస్తారు. ఎవ్రీ సండే బైబిల్ మళ్ళా చదువుతారు. పట్టుకొని బైబిల్ స స పోతాడు. చర్చికెళ్తారు ఖచ్చితంగా. వానికి ఇచ్చినది వాడు చేసేది వాడు చేస్తున్నాడు. హ్మ్. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? మన ఇంట్లో మనం భగవద్గీత ఏమైనా భగవద్గీత నేర్పిస్తున్నామా? శివపురాణం చదివిపిస్తున్నామా? వేదాల గురించి ఏమైనా చెప్తున్నామా? చెప్తున్నామా? లేదు. మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకు? అరే శనివారం, ఆదివారం ఏదో ఒక అమ్మవారి దగ్గర యాటను కోయాలిరా, కోళ్ళు కోయాలిరా. ఇదే మనకు దేవుడికి నేర్పుతున్నాం. ఇదే మనం నేర్పాల్సింది. సో ఇది లేకపోతే గణేష్ మండపాల ముంగట డాన్స్‌లెయ్యాలి. డాన్స్‌లేయాలి. సినిమా పాటలు పెట్టి. ఇది మన పిల్లలకి దేవుడు అంటే అది నేర్పిస్తున్నాం. లేకపోతే ఇంకేంది ఇప్పుడు స్కూళ్ళలో స్కూల్స్‌లో, కాలేజ్‌లలో ఏం నేర్పిస్తున్నాం? భరతనాట్యంని పక్కన పడేసినాము. సినిమా పాటలు పెట్టి డాన్స్ చేపిస్తున్నాం. స్కూళ్ళలో మనం ఏం నేర్పిస్తున్నాం? ఇదా?